ఖమ్మం నగరంలో విహెచ్పి ఆధ్వర్యంలో త్రిశూల్ దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర సంఘటన మంత్రి యాదిరెడ్డి శశిధర్ పాల్గొన్నారు. లవ్ జిహాద్ పేరుతో అపహరణకు గురైన మహిళలను విహెచ్పి రక్షిస్తోందని యాదిరెడ్డి అన్నారు. హిందూ ధర్మాన్ని, దేవాలయాలను పరిరక్షించేందుకు విహెచ్పి నిరంతరం పనిచేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాషాయ జెండాను ఎగురవేస్తామని విహెచ్పి సంఘటన మంత్రి యాదిరెడ్డి తెలిపారు. గత అనేక సంవత్సరాలుగా విశ్వ హిందూ పరిషత్ యొక్క ప్రత్యేకమైన ప్రయత్నం కారణంగా ఈ దేశం లోపల 1,52,00,000 మహిళల్ని మనం కాపాడాం. లవ్ జిహాద్ పేరుతో ఎత్తుకెళ్తుంటాం హిందూ మహిళల్ని కాపాడడం జరిగింది. ఈ దేశం లోపల అనేక దేవాలయాలు ఉన్నాయి. దేవాలయాలు అన్యాకాంతం రాకుండా ప్రతి గ్రామం లోపల అనేక పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడెక్కడైతే బజరంగ దళ విశ్వ హిందూ పరిషత్ స్ట్రాంగ్గా ఉందో అక్కడక్కడ పోరాటం చేస్తూనేమో కాపాడుతూనే ఉన్నాం. కాబట్టి ఈరోజు మొన్ననే మనం విజయం సాధించాము. జనవరి 22వ తేదీ నాడు యావత్ ప్రపంచం కూడా ఎదురు చూసినటువంటిది 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత అయోధ్యలో రాముడు వచ్చాడు. అయోధ్య నుంచి అక్షంతలు ఇంటింటికి వచ్చాయి. ప్రతి ఇంటిలో చైతన్యం పెరిగింది. ఖమ్మం జిల్లాలో ప్రతి మారుమూల గ్రామంలో, గిరిజన వాడలో, హరిజన వాడలో, తండాల లోపల కూడా ఈరోజు ప్రతి చోట కాషాయ జెండా రెపరెపలాడుతుంది. ఈరోజు త్రిశూల్ దీక్ష మహోత్సవాన్ని ఖమ్మం జిల్లాలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క త్రిశూల్ దీక్షకి మొత్తం 6,400 మంది, మొత్తం 470 గ్రామాల నుంచి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కార్యకర్తలు. ఇంకా వస్తూ ఉన్నారు, సుదూర ప్రదేశాల నుంచి, గ్రామాల నుంచి వస్తున్నారు, చేరుకుంటున్నారు. కాబట్టి ఇది ఒక మంచి సుదినం, ఒక మంచి ప్రారంభం అనుకోవాలి. ఖమ్మం జిల్లాలో రాబోయేటువంటి రోజుల ఖమ్మం యొక్క జిల్లా నలువైపులా కూడా కాషాయ జెండా రెపరెపలాడుతుంది. రామరాజ్యం వెల్లివెలుస్తుంది. రాముడు మన యొక్క ఏరియా లోపలనే ఉన్నాడు. మన యొక్క దేవాలయాల యొక్క వ్యవస్థీకృతం చేయడానికి బజరంగ దళ కార్యకర్తలు రాబోయేటువంటి రోజు లోపల ఇక్కడ నుంచి దీక్ష తీసుకొని వెళ్తారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ యొక్క వేద పండితులు ఈరోజు వేద ఘోష చేస్తూ వాళ్ళకు ఆశీర్వచనం ఇస్తారు, త్రిశూల్ దీక్ష ఇస్తారు. దీక్ష అంటే ఏదో 2 రోజులు 3 రోజులు కాదు, యావత్ జీవితము హిందువుగా ఉన్నన్ని రోజులు, ఆ ఊళ్ళో బతుకున్నన్ని రోజులు, భూమి మీద ఉన్నన్ని రోజులు హిందుత్వం కోసమే జీవిస్తాను.